ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వంటగదికి రమ్మన్నావేంటి మమ్మీ? కోపం ఇంకా తగ్గడం లేదురా. నీకున్న మంటతో వంట చేస్తావా ఏంటి? మంటను చూస్తాను ఆ త్రినేత్రి ఒంటి మీద. అర్థం కాలా? గ్యాస్ లీక్ చేసి పెడితే కాఫీకు పిల్లలకు పాలు వేడి చేయడానికో వచ్చి స్టవ్ వెలిగిస్తుంది కదా. అయితే మరి ఢమాలని పేలిపోతుంది కదా మమ్మీ. అందుకే చెప్పేది, కిటికీ వేసేయ్. వేసాను మమ్మీ. మమ్మీ, రిస్క్ తీసుకుంటున్నావా అని డౌట్గా ఉంది. ఎందుకంటే నా ఎడమ కన్ను అదురుతుంది. భయంతో నీ గుండెలు అదురుతున్నాయని చెప్పకుండా కన్ను అదురుతోందని కుంటి సాకు చెప్పడం ఎందుకు? నువ్వెలా కనిపెట్టావు మమ్మీ? పిరికి పందా, నీ మోహం చూస్తుంటేనే తెలుస్తోంది. మమ్మీ, పెద్దమ్మ వచ్చింది. ఎక్కడ్రా? ఇదిగో ఇక్కడే ఉంది. ఇడియట్, గాయత్రక్కనే వచ్చిందని భయపడ్డాను కదరా. చూసావా, భయం ఎవరికైనా కామన్ అని ఇప్పటికైనా అర్థమైందా? గాయత్రి వచ్చిందని చెప్పకుండా టెన్షన్ పెట్టావు కదరా రాస్కల్. తప్పుకో. అర్రే, షేక్ హ్యాండ్ ఇస్తే మంటొచ్చి లీక్ అయిన గ్యాస్ ఇప్పుడే పేలిపోతుందేమో మమ్మీ. చెప్పేరా, ఇప్పుడే అందరినీ పిలిచి ఇలా చేస్తున్నావని చెప్పే. నీ చిరాకు నాకు అర్థమవుతుంది కానీ నీ క్షేమం కోరి చెప్పాను మమ్మీ. ఐ నో వాట్ టు డూ. నీ ఇష్టం. గాయత్రి పాపా, ఏంటలా చూస్తున్నావు? గత జన్మలో గాయత్రక్కగా ఉన్నప్పుడు ఎవరెస్ట్ శిఖరమంతా ఎత్తులో ఉండేదానివి. నిన్నిలా తల పైకెత్తి చూసి చూసి మెడ పట్టేసేది. ఇప్పుడు నా మోకాలంత ఎత్తు కూడా లేవు. అయ్యో, పిల్లతో ఇన్ని మాటలు చెప్పడం అవసరమా మమ్మీ? గ్యాస్ లీక్ అయ్యి ఎప్పుడేం జరుగుతుందో అని టెన్షన్గా ఉంటే కబుర్లు చెప్తున్నావు. ఈ పిల్లే కదరా విశాల్ సంతకం పెట్టిన కాగితం మీద కాఫీ ఒలకబోసింది. నా చెయ్యి పట్టుకున్న ఆ త్రినేత్రి మీద కోపంగా ఉందన్నాను కదా. ఇప్పుడు ఈ పిల్లని చూడగానే ఇద్దరి మీద కోపం వస్తోంది. ఏం చేస్తావేంటి? నా చేతులకు మట్టి అంటకుండా చేస్తాను. ఆ గాయత్రి, ఇక్కడ కూర్చో. అరే, వెరీ గుడ్. అదేంటి మమ్మీ, పెద్దమ్మ నువ్వు చెప్పిన మాట చక్కగా వినేసింది. చెప్పాను కదా, పిచ్చుక పిల్లని. నేను కూర్చోమంటే కూర్చోవాలి. ఇప్పుడు నువ్వు లే అంటే లేస్తుందా? ఏ లే. అరే, మళ్ళీ కూర్చో. రే, ఆటలాడకూడదు, ప్రాణాలతోనే చెలగాటం ఆడాలి. అది మన పాలసీ. బుద్ధిగా కూర్చో గాయత్రి. మీ అమ్మలా ఉండే అమ్మ ఇక్కడికొచ్చి స్టవ్ వెలిగిస్తుంది. 1+1 ఆఫర్ కింద ఇద్దరు టాటా చెప్తురు. సరేనా? బాయ్ గాయత్రి. పాపా, సీ యూ. మమ్మీ, నీ చేతిలో ఏంటి మమ్మీ? కాఫీ పౌడర్. నమస్కారం. ఎందుకో
నీకని కా త్రినేత్రి. ఈ కాఫీ పౌడర్ వాసన చూడు. దీనికో నమస్కారం అని నువ్వే చెప్తావు. బానే ఉంది కదా. ముగ్గిపోయిన వాసన రావడం లేదా? ఇంతటి కమ్మని వాసన వస్తుంటే ముగ్గిపోయిందంటారేంటి? హా, అర్థమైంది మమ్మీ. కాఫీ పౌడర్ బాలేదని నువ్వు, బాగుందని తను. మళ్ళీ గొడవ మొదలా? ఆ? గొడవ ఎందుకు? మీకు ఈ పౌడర్తోనే కాఫీ కలుపుకుని వస్తాను, తాగి చెప్పండి. అప్పుడు కూడా రుచిగా లేకపోతే మీరన్నట్టే ఇది పాడైపోయింది అనుకుందాం. సరేనా? కిచెన్లోకి వెళ్ళింది మమ్మీ. గ్యాస్ లీక్ అయిన వాసన రాదంటావా? రాకూడదని కాఫీ పౌడర్ స్మెల్ చూసేలా చేశాను. కమ్మగా ఉందని ఆ వాసన్ని ఆస్వాదిస్తూ వంటగదిలోకి వెళ్ళిన దానికి గ్యాస్ వాసన పట్టదు. అర నిమిషంలో ఢమాల్. అంతే. పెద్దమ్మ పునర్జన్మ రూపం కూడా ఇక కనిపించదు కదా మమ్మీ. పాపం. పాపం. అరే గాయత్రి, కిచెన్లో కూర్చున్నావెందుకు? ఇక్కడ ఆడుకోవడానికి ఏమున్నాయని? బొమ్మ నచ్చలేదా? ఎందుకలా విసిరికొట్టావు గాయత్రి? అమ్మా, పాపా, నువ్వు అమ్మ అని పిలవడమే చాలా తక్కువ అనుకుంటా. అయినా సరే, నువ్వు నన్ను అమ్మ అన్నప్పుడు, ఆ మాట నా చెవిన పడినప్పుడు నా గుండె నిండా సంతోషంగా ఉంటుంది తెలుసా? గాయత్రి, నిన్నెత్తుకోగానే నాకు అన్ని విషయాలు గుర్తుకు రావడమే కాదు, ఈ వంటగదిలో గ్యాస్ లీక్ అయిన వాసన కూడా వస్తుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.